నేడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఈ సందర్భంగా పూలేకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. తాడపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సామాజిక సమన్వత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే గారు, అనగారిన వర్గాల అభ్యున్నతి, వారి అభివృద్ధికి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘం సంస్కర్త ఆయన. నేడు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా నివాళులు అని చెప్పుకొచ్చారు. ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టిందన్నారు ఎంపీ లక్ష్మణ్. ఓబీసీల హక్కులను తనక్కుపోతున్నావన్న ఉద్దేశంతో కులగణనలో 95% మంది ముస్లింలను ఓబీసీ కేటగిరీలోని చేర్చిందని తెలిపారు. 51% నుంచి 46%కి బీసీలను తగ్గించి ముస్లింలను కూడా బీసీలుగా పేర్కొని హిందువుల రిజర్వేషన్లను కొల్లగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇది బీసీల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి అన్నారు. రాహుల్ గాంధీ యొక్క అడుగుజాడల్లో ఇంటి పోరు, హైకమాండ్ పోరు తట్టలేక విధిలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో కుల గణన చేపట్టి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగే కుల గణన దేశవ్యాప్తంగా ఇది ఒక రోల్ మోడల్ గా మారుతుందని ప్రకటించిన రాహుల్ గాంధీ గారు తీరా ఈ యొక్క కుల గణన లెక్కలు చూసిన తర్వాత ముస్లింల యొక్క ప్రాపగం కోసమే ఈ కుల గణన చేపట్టినట్టుగా ఇదే దేశానికి రోల్ మోడల్ కాబోతుందా అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. 100% పైగా ముస్లింలను ఓబీసీలో చేర్చి ఓబీసీల హక్కుల కాలరాయటము, రిజర్వేషన్లను తన్నుకుపోవడమే ఇది రోడ్ మ్యాప్, రోల్ మోడల్ అని చెప్పి మేము ప్రశ్నిస్తాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను కూడా ఈ రకంగా బీసీ జాబితాలో చేర్చి బీసీల యొక్క పొట్ట కొట్టడమే తప్పితే, హక్కుల కాలడమే తప్పితే ఇతరత్ర కాదని ఇవాళ తెలంగాణలో తేటి తెల్లమవుతున్నది. గతంలో 51% ఉన్న బీసీలను 46% కుదించి ముస్లిం ఓబీసీలు అని చెప్పి 10% అదనంగా ఇందులో పొందుపరిచి ఎవరి కోసం ఈ కులగణన చేపట్టారో ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో బీసీలకు రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించాలని గత ఎన్నికల సందర్భంగా తెలంగాణలో బీసీ జనాభాకు అనుగుణంగా 50% పైగా ఉన్నారు అనే ఆలోచనతో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి పార్టీ ఇవాళ కాంగ్రెస్ గాని బీఆర్ఎస్ గాని కంటి తీడుపు చర్యలే గాని ఆచరణలోకి వచ్చేసరికి ఆమడ దూరంలో ఇవాళ 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో చెప్పినప్పుడు అసెంబ్లీలో, శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకు మీకు ఈ రోజు చిత్తశుద్ధి లోపిస్తా ఉన్నది? గవర్నర్ ఆమోదం పొంది ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో అమలు చేయడానికి ఆర్టికల్ 243D అనుగుణంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కేవలం ఇవాళ కేంద్రాన్ని విమర్శిస్తూ 9th షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పి ఇవాళ తప్పించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్న నేతన్నకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. యువతకు మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్పారు. 33,000 కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. వర్కర్ టు ఓనర్ పథకంను కొనసాగిస్తామని తెలిపారు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లిన వారు మళ్లీ తెలంగాణకు వచ్చే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగు చేస్తామన్నారు. రానున్న 4 ఏళ్లలో భారతదేశంలో తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంచుతామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రంగంలోకి దించి కార్యక్రమాలు కొనసాగించుకుంటూ అన్నమాట ప్రకారంగా ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి ముందుకెళ్తా ఉంది. దాంట్లో ఒక రోజు ఆలస్యం కావచ్చు, కానీ అన్నమాట ప్రకారం అన్నింటినీ కూడా సఫలీకృతం చేసి ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల యొక్క ఆదరాభిమానాల కోసం, వాళ్ళకి ఇచ్చినటువంటి మాట కోసం తప్పకుండా కష్టపడి పనిచేసేటటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందాక పెద్దలు బాబు గారు చెప్పినట్లుగా రైతన్నలకు మాట ఇచ్చాం. సుమారు ఇప్పటికే 33,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లో జమ చేశాం. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఒకే ఒక సంవత్సరం మొదటి పంట కాలంలో 33,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది చూసి
వారికి మీరు రుణమాఫీ చేశారు, మాకు కూడా చేయాలని చెప్పి నేతన్నలందరూ వచ్చి ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అందరిని అడిగారు. ఆ రోజున కొండా లక్ష్మణ బాపూజీ గారి యొక్క జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. శైలజ గారు దాన్ని 34,000 కోట్లుగా మీ రుణమాఫీ కూడా చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ప్రకటించినటువంటి పథకాలు అరాకొరా నడుస్తూ ఉంటే వాటినన్నింటినీ కూడా ఈ యొక్క రంగం పట్ల అనుభవం కలిగినటువంటి అధికారి ఉంటే మీకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి గారు స్వామివారికి అనునిత్యం దేశవాళీ ఆవుల నుంచి తయారైన నెయ్యి అందించేలా వైసీపీ హయాంలో ఏర్పాట్లు చేశామన్నారు టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేశవాళీ ఆవుల పునరుత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం దాన్ని అధ్వాన్నంగా వదిలేసిందని మండిపడ్డారు. బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా గోవుల పెంచి గో అధికారిత పంటల ఉత్పత్తులను పెంచే కార్యక్రమం టీటీడీ ద్వారా చేయాలని సంకల్పించామన్నారు. జగన్ పాలన ధర్మ విఘూతం అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో అమ్మ కంటే కూడా అత్యంత పవిత్రంగా సకల దేవతల స్వరూపిణి అయినటువంటి గోమాతకి మహాపాతకం గోశాలలో జరుగుతున్నది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురించింది అంటే, మా ప్రభుత్వంలో హైందవ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటాం, తిరుమల పవిత్రతను కాపాడటమే ధ్యేయంగా పాప ప్రక్షాళన చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వాముల వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి గోశాలలో గత 3 నెలలుగా దాదాపు 100కు పైగా గోవులు మృతి చెందుతున్నాయి. దీన్ని దాచిపెట్టేసినారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, గోవును తాకితేనే, గో ప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానమాచరించినట్టుగా, సకల తీర్థాల దర్శనమైనట్లుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో, అది కూడా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి ఆలయ పరిరక్షణలో సాక్షాత్తు వెంకటేశ్వరునికే స్వయంభూగా శ్రీ మహావిష్ణువు ఈ తిరుమల క్షేత్రం మీద అడుగిడినప్పుడు, దాక్కొని పుట్టలో ఉన్నప్పుడు గో క్షీరదమే ఆయనకు ఆహారంగా మారిందే. ఆ గోవును పరిరక్షించటానికే, ఆయన కాపాడటానికి ఆ రోజున ఓ గొల్ల వ్యక్తి ఆ ఆవును కొట్టడానికి పోతే గొడ్డలితో దాన్ని రక్షించటానికి పోయి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకే గాయమైనటువంటి సంఘటన మన పురాణాలన్నీ తెలుపుతున్నాయి. అది గోమాతకున్నటువంటి. నిర్మల్ జిల్లా మామడ మండలంలో 4 మహిళలు రాత్రి అడవిలో తప్పిపోయారు. మండలంలోని కప్పనపల్లి గ్రామానికి చెందిన రాజుల రాధ, కంపాల లింగవ్వ, గట్లమీది లక్ష్మి, బత్తుల సరోజ అనే మహిళలు తునికాకు కోసేందుకు అడవికి వెళ్లారు. రాత్రి అయిన గ్రామానికి రాకపోవడంతో జిల్లా ఎస్పీకి గ్రామస్తులు సమాచారం అందజేశారు. వెంటనే ఎస్పీ ప్రత్యేక సాంకేతికత ఆధారంగా డ్రోన్ సహాయంతో అడవిలో గాలింపు చేపట్టారు. అడవిలోని భీమన్న గుట్టపై మహిళలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. తక్షణమే స్పందించి మహిళలను రక్షించిన పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మిస్ అయ్యారు, రెస్క్యూలో ఉన్నారు అనేసి. సో 2:30 నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళకి చెప్పడం, వాళ్ళు రావడము, మీతో పాటు వెళ్ళి అడవిలో ఎక్కడం, ఇదంతా జరుగుతుంది. 2 సార్లు వెళ్ళారు, వచ్చారు, మళ్ళా సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు. సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది, వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని, తర్వాత మన రాజేష్ మీనా ఐపీఎస్ ఏఎస్పీ అండ్ మన సోన్ సిఐ, వీళ్ళందరూ మొత్తం ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు అందరూ కలిపి వచ్చాము. ఒక 50 మెంబర్స్ వచ్చాము. ఫారెస్ట్ వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో
మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది, వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది. వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయింది. దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి తర్వాత GPS యూజ్ చేసి వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం లైవ్ ద్వారా చూద్దాం. వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు. ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి. ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం. నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏదో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత అప్పచెప్పిన గ్లోబల్ ఇనామ్ సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయినట్టు ఫెయిల్ అయిన పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరణి ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఒక బుడ్డ కంపెనీ, ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు. అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతున్నావు ఎందుకు? 5,200 కోట్లు నీ ఫిగర్ అది. నువ్వు బిల్లిరావుతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 30% నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను, నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనావు నువ్వు. దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది. అది నీకు రావాల్సిన ముడుపులు. అది ఇలా మా కంటగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛగా కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్సీ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిన కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనతే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపుమంటే ఎందుకు? రైతుల రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంటగట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి.
వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సికు భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పజెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఉన్న అన్నమలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పదవికి నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన నియామకం ఖాయమైంది. నాగేంద్రన్ పేరును అన్నామలై ప్రతిపాదించగా పార్టీ ఇతర నేతలు బలపరిచారు. కాగా నాగేంద్రన్ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం నాడు ప్రకటించనున్నారు. నైనార్ నాగేంద్రన్ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. తొలుత ఆయన అన్నా డీఎంకేలో పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరునల్వేలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేసే అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ఏలూరు జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన తప్పులు చేసేవారి పట్ల చండ శాసనుడిగా ఉంటానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, ఇప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల కోసం పోరాడతాం, ప్రజాహితం కోసం పనిచేస్తాం. అలాంటి సందర్భంలో నన్ను అవమానం చేసినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్ళీ గౌరవ సభ చేసేదానికి క్షేత్రస్థాయిలో పనిచేసి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతా అన్నాను, పెట్టాను. మళ్ళీ చూశాను, ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా
పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాటకు కట్టుబడి ఉన్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 55 సంవత్సరాలు ఉంటాయని, తెల్లటి గడ్డం ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.